ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథः సుపర్ణః ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్యः ఖగేశ్వరో న శుభమాతనోతు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష వరదుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు పున్నమ గరుడ సేవలో అత్యంత వైభవంగా సాక్షాత్కరిస్తూ ఉన్నారు. వెల్లగొడుగుల కింద, మకర తోరణం కింద వెంకటాచలపతి ఉత్సవరాయుడై గరుడ వాహనంపై ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు. శ్రీనివాస ప్రభువుని పున్నమనాడు దర్శించడంతో భక్తుల యొక్క హృదయములు పున్నమనాడు ప్రకృతి ఎలా అయితే పరవశించిపోతుందో అలా ఉన్నది. సముద్రము ఎలా ఉప్పొంగిపోతుందో, కలువలు ఎలా వికసిస్తాయో అలా భక్తజన వశంకరుడు, భక్తజన హృదయ చంద్రుడైనటువంటి శ్రీనివాస ప్రభువుని దర్శించగానే గొప్పగా మంగళాశాసనం చేయటానికి చాలా ఉత్సాహపడుతూ ఉన్నారు భక్తకోటి అందరూ కూడా. విష్ణు రథమైనటువంటి వాడు, ప్రహ్లాదుని వలె భాగవతాగ్రగణ్యుడు, అనన్య సాధారణ విక్రమాఢ్యుడు, లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి, హరిప్రియుడు, వైష్ణవ ధర్మవేది, ధర్మ ప్రసంగ ప్రథితాత్మ శౌర్యుడు, జగద్ధితానంత గుణాంబురాశి, కృపాలుడు అయినటువంటి స్వేచ్ఛారూపుడైనటువంటి గరుడినిపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మాడవీధులలో ఊరేగుతూ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. దేవదేవుని యొక్క దేవాలయం అంతా కూడా దేదీప్యమానమైనటువంటి కాంతులతో విరాజిల్లుతూ ఉన్నది. గరుడ సేవ అనంటే చాలు ప్రకృతి పులకిస్తుంది, ఎందరికో ఆనందం. గరుడుని యొక్క ఉత్సాహ శక్తి అనేటువంటిది అసాధారణమైనటువంటిది. సద్యో యవ్వనంతో గరుడు పుట్టి పుట్టగానే తల్లి దాస్య శృంఖలాలు ఛేదించినటువంటి వాడు. కేవలం దాస్య శృంఖలాలు ఛేదించి తల్లి కోసం అని చెప్పి అమృతాన్ని ఇలాతలానికి తెచ్చినటువంటి వాడు మాత్రమే కాదు, ఆ అమృతాన్ని ఏమాత్రం తాను ఆశించినటువంటి నిష్కామ కర్మశీలి గరుడాళ్ళు వాళ్ళు. స్వామివారి యొక్క ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుని అందరూ కూడా భాగవతాగ్రగణ్యులుగా తమ యొక్క చిత్తవృత్తి అలా స్థిరంగా స్వామి పదాయత్తం కావాలని ప్రార్థిస్తూ ఉన్నారు. భక్తిని స్వామి నుంచి వేడుకుంటూ ఉన్నారు. ఆతత పక్ష మారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతి వనర్చుచున్నగసె భీమజవంబున అభ్రవీధికిన్. నన్నయ్య మహాకవి భారతంలో గరుత్మంతుని జన్మ వృత్తాంతాన్ని వివరిస్తూ ఆయన ఆ స్వర్గంపైకి ఎగిరి వెళ్ళినటువంటి ఆ ఫణితిని గొప్పగా అభివర్ణించారు. దారుణ కల్పాంత మరుత్ప్రేరిత హవ్యవహ శిఖ
శిఖల పెళ్ళిది అని చెప్పి చక్కగా మహాబలుడు సూర్యమండలం దాకా ఎగిరేటువంటి బలశాలి అయినటువంటి ఆ గరుడుని అభివర్ణించారు. ఇంద్రాదుల్ని కూడా లెక్క చేయకుండా అందరినీ కూడా జయించి స్వర్గలోకంలో అమృత భాండాన్ని తెచ్చి తల్లి దాస్యాన్ని పోగొట్టినటువంటి మాతృభక్తి పరాయణుడు చేజిక్కినటువంటి అమృతాన్ని తిరస్కరించి జాత్యుచితమైనటువంటి ఆహారాన్ని వరంగా పొందినటువంటి నిస్వార్థ వ్యక్తి. ఆ నిస్వార్థత, మహాబలం, మహావేగం, ధైర్యస్థైర్యాలు, జ్ఞాన విజ్ఞానాలు ఇవన్నీ శ్రీ మహావిష్ణువుని మెప్పించి ఆయనకు శాశ్వతంగా వాహనమయ్యేటువంటి స్థానాన్ని కల్పించడం జరిగింది. కనుక శ్రీనివాసుని యొక్క నిత్యవాహనమైనటువంటి గరుడాళ్వార్ల యొక్క 2 రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకి ప్రతీకలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గరుడ వాహనంపై మాత్రమే ఆయన వైకుంఠ మూర్తిగా దర్శనమిస్తారు. కనుక మూలమూర్తి ధరించేటువంటి మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామమాల ఇవన్నీ కూడా ఎదదాల్చేటువంటి గొప్ప హంగు సమకూరుతూ ఉన్నది. దేవదేవుడు సాక్షాత్తు శ్రీ వైకుంఠనాథుడే. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. బ్రహ్మగారు ఏవో వాహనత్వాన్ని వేడుకగా స్వామి ఆదేశం మేరకు బ్రహ్మోత్సవ వేళ ఏర్పాటు చేశారు. కానీ స్వామివారికి వైకుంఠుడికి నిత్యవాహనం గరుడాళ్వార్లే. అందుకే ఆ సేవను పెరియ తిరువడి అని చెప్పి కీర్తిస్తారు. అటువంటి గొప్ప సేవ ఈనాడు జరుగుతోంది అంటే భాగవతులందరికీ కూడా చాలా ఆనందం. మామూలుగా బ్రహ్మోత్సవాలు ఒకసారి వస్తే వార్షికంగా వాటిని సాలకెట్ల బ్రహ్మోత్సవాలు అని అంటారు. ఇటీవలే అవి పూర్తయ్యాయి. అయితే 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసం వచ్చినప్పుడు ఈ గరుడ సేవ కూడా ఆ బ్రహ్మోత్సవాల్లో జరుగుతోంది. భక్తులకి తృప్తి కలగలేదు. ఇంకా మేము గరుడినిపై స్వామిని సేవించుకోవాలి, ఆ తిరుమూర్తి దర్శనం మాకు హృదయంలో అలా స్థిరంగా నిలిచి ఉండాలి అని చెప్పి ప్రార్థించి భక్తకోటి అందరూ కూడా దేవదేవుణ్ణి వేడుకుంటే స్వామి ప్రతి పౌర్ణమికి కూడా గరుడ వాహనం ఉండేట్టుగా తిరుమల క్షేత్రంలో నిర్దేశించడం జరిగింది. అలాంటి మాస గరుడ సేవలు కూడా ఇంత వైభవంగా జరుగుతున్నాయి అని అంటే భక్తులకి అంతటి ధర్మదీక్ష. ఉదయం నుంచి కూడా సాయంకాలం పరమ పవిత్రమైనటువంటి పున్నమి వెలుగులలో మనం గరుడినిపై స్వామి యొక్క దివ్య మనోహర విగ్రహాన్ని దర్శిస్తాం. కనుక ఉపవాసం ఉందామని చెప్పి దీక్ష పూనేటువంటి వాళ్ళు ఎందరెందరో ఆ సత్యాలు తెలుసుకుందాం, ధన్యులవుదాం. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబీ విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో. గరుడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. గరుడు దివ్య రూపమా గరుడ వాహనమా.
నిలిచి నిఖిలలో కాలు బ్రోచు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలువురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా నానామహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసును బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన మిన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా కుంకుమాంకిత వక్షాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. పెద తిరుమలాచార్యులు వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ స్వరూపాలను చక్కగా దర్శించి, స్వామి కోనేటిరాయ దేహధారులకు రాగద్వేషములు ఎలా తొలగిపోతాయి స్వామి అని ప్రశ్నించాడు. ఎందుకంటే బొందితో స్వర్గానికి పోయినటువంటి ధర్మరాజును ఉన్నత పదంలో ఉన్నటువంటి దుర్యోధనాదులు కనపడేటప్పటికీ ఎంత వ్యాకుల చెందటం అనేటువంటిది అందరూ చూశారు. ఇంకా మనమెంత వారము అని చెప్పి ఆయన భావన చేశారు. స్వామివారు పంచేంద్రియములు విడిచి ప్రాణుల అజ్ఞానాన్ని ఆయన ముంచెత్తుతూ వాటిలో భ్రమింపజేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పంచేంద్రియముల శక్తులను అణుచుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శరణాగతి చేయటం అంటే ఈ సంసారంలో ఉండేటువంటి వారికి సాధ్యము కాదు గనక, స్వామి నీ నామ సంకీర్తనం చేస్తున్నాం, నీ చేతిలోని వారము. ఓ గరుడోత్సవంలో దర్శనమిచ్చేటువంటి మలయప్ప శ్రీవైకుంఠనాథ, నీవే మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థన చేశారు. ఆ వేదవేద్యుణ్ణి నిరంతరం లోక వ్యాపారంలో నానాజీవులు ఒక్కొక్కసారి అలా భావన చేస్తూ ఆ వారితో చర్చలలో ఉంటే బయట అనేక విధాలైనటువంటి అభ్యంతర భావాలు వస్తూ ఉంటాయి. స్వామి నిన్ను మేమే భావిస్తూ ఉంటే మరి ఇతరులకు కూడా నువ్వే ఆశ్రయనీయుడు కనుక వారి యొక్క ఆర్తిని వినేవారు ఎవరు అని చెప్పి ఆ సందర్భంలో విశ్వతోముఖుడు కనుక అందరితో ఏకకాలంలో మాట్లాడేటువంటి దివ్యమంగళ స్వరూపుడివి అనే సత్యం తెలిసినప్పుడు మాకు ఆనందం కలుగుతుంది అని చెప్పి ఆయన విశ్లేషించారు. అలాంటి గొప్ప భావనలకు మూలమైనటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు దేవదేవుడు ఈ పున్నమ గరుడ సేవలో. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. ఆ గరుక్మంతునిపై ఉండేటువంటి దేవదేవుడికి తపస్సులు, యజ్ఞములు, దానములు అన్నీ సంపూర్ణముగా సమర్పణ కావాలి అనేటువంటి గొప్ప భావనతో భక్తకోటి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. స్వామికి ఆ గరుడుని యొక్క సేవ ఎంత ఉన్నతమైనటువంటిది. దాసుండై సఖుడై ధ్వజంబై సముద్యద్వాహమై ఆసనంబై సద్వీజనమై వితానమై ఈ అబ్జాలయా కాంతున్ ఉల్లాసం గొప్ప భజింపుచుండిన మహాత్రయాత్మకున్ అని చెప్పి కీర్తించారు. జగన్నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క పదపద్మములను తన చేతుల్లో ధరించి గరుడు ఊరేగుతూ ఉన్నాడు. వాహీ భవత్ ఖగేశ్వర కర స్రవదంఘ్రి సరిదంబులకు సురల్ శిరసులగ్గా. గరుడుని యొక్క చేతుల్లోంచి వచ్చేటువంటి ఆ గంగకు
మా యొక్క దేహం పవిత్రము కావాలి అని చెప్పి దిక్పాలకులందరూ కూడా తల వంచి గరుడుని చేతుల దగ్గరికి వెడుతూ ఉన్నారట. వాసవానల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణవరులు. అదేమిటండి, గరుడిని హస్తముల్లోంచి కదా రాదు ఆ గంగ, వాస్తవానికి అలా కనిపిస్తుంది కానీ విష్ణు పాదోద్భవ కదా అంటే నిరంతరము కూడా ఆ విష్ణువు యొక్క పాదములలోంచి వచ్చేటువంటి గంగ తన చేతుల్లోంచే బయటికి వెడలాలని కాబోలు గరుడు అలా స్వామి పాదములను తన అరచేతుల్లో ఉంచుకున్నాడు. వాహీ భవత్ ఖయేశ్వర కరస్రవదంఘ్రి సరిదంబులకు సురల్ శిరసులగ్గ వాసవానల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గిర్వాణవరులు కలువ కరుణ ప్రత్యక్షమయ్యే భక్తవ్రజ అంతరంగ వాంఛాప్రదాయి. శ్రీనివాసస్వామి గరుడునిపై దర్శనమిస్తే భక్తుల అందరికీ కూడా ఏ ఏ కోరికలు ఉంటే అవన్నీ కూడా ఆయన తీర్చడానికి అలా స్వామి తన విభూతిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. చేతులెత్తి శ్రీ వెంకటపతికి నమస్కరిస్తూ ఉన్నారు. జన్మాంతర సుకృతం చేత ఇటువంటి అభ్యుదయకరమైనటువంటి దర్శనానుగ్రహం కలుగుతుంది. జగన్నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క గరుడునిపై దర్శనం తప్పకుండా కాలసర్పయోగం వల్ల కలిగే వంధ్యాదోషాన్ని తొలగిస్తుంది. ఆలస్య వివాహం, సంతాన నష్టం మొదలైన కష్టాలన్నింటినీ కూడా సమూలంగా పటాపంచలు చేసి సుఖశాంతులతో వర్ధిల్లేట్లుగా చేస్తుంది. గరుడిని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి పరాయణత, సత్యవాంగ్మయతి, నిస్వార్థత, నిష్కళంకత, ఉపకార గుణం, ఇలా ఎన్నో ఉత్తమ గుణాలు అవి సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తాయి. భగవంతుణ్ణి తనపై ఉంచుకుని ఊరేగేటువంటి ఆ గరుడుని దర్శిస్తే చాలు దాస్య భక్తి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మనస్సులో అయత్నంగా ఈరికలెత్తుతుంది. గరుడ సేవ అంటే చాలు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత, భక్తి అనేటువంటిది కలిగిన ప్రతి హృదయానికి అలా రెక్కలు మొలిస్తే వారి హృదయమే అది భగవన్ నిలయమైపోతుంది. భగవంతుణ్ణి భక్తుల దరికి చేర్చేటువంటి పుణ్య కార్యకర్త ఈ గరుడాళ్వార్లు. అటువంటి ఆ గరుడాళ్వార్ల యొక్క గొప్పతనాన్ని చక్కగా భావన చేస్తూ ఆ గరుడుని అధిష్ఠించినటువంటి శ్రీనివాస ప్రభువుకి అడుగడుగున అర్చక స్వాములు ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఆ గరుడుని యొక్క విభవము అంతా ఇంత కాదు. ఆ గరుడినిపై దర్శించే నాడు గజేంద్రుడు ఎంతో ఆర్తితో ప్రార్థించి ఆయన అనుగ్రహానికి సంపూర్ణ పాత్రుడయ్యాడు. ఈ పున్నమ గరుడ సేవలో స్వామిని దర్శించడం ఎంతటి భాగ్యం. చిత్తము గోవింద పదాయత్తం కావాలి అని అంటే గరుడినిపై స్వామిని దర్శిస్తే చాలు. ఎందుకంటే ఆ స్వామి ఎంతటి అసాధ్యాన్నైనా కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి వాడు. ఆ వైకుంఠనాథుని యొక్క మహిమ అదే అనన్య దర్శనీయం. ఇతర దేవతా కోట్ల యందు అంతటి మహిమ అనేటువంటిది ఏమాత్రం అది సాధ్యము కాదు కనుక సకల దేవతా సార్వభౌముడైన శ్రీనివాసుడికే అటువంటి దుర్నిరీక్షమైనటువంటి గొప్ప మహిమ సాధ్యమని తెలుసుకోవాలి. హిరణ్య గర్భాదులకి తండ్రి అయినటువంటి ఆ దేవదేవుడు సనకాదులకు ఏలికైనటువంటి వాడు, దివిజులకు రక్షకుడైనటువంటి వాడు, మునులకు వరదుడైనటువంటి దేవదేవుడు, జ్ఞానులకు పరదైవము, జగంబులకు మూల కారణమైనటువంటి ఆ స్వామిని యశోదానంద గోపులు కేవలం తమకు పుత్రుడని భావించారు. గోపికాజనములో తాము వలచినటువంటి పతిగా స్మరించారు. పాండవులు మా భావమరిది అని విశ్వసించారు. ఇలా మమకారాలు వాళ్ళు అనుభవించారు. అదే సమయంలో ముచికుంద, దదిభాండ, కమలాకర భీష్మాదులు పరతత్వమైన నారాయణుడని చెప్పి భజించి బ్రహ్మపదాన్ని పొందారు. ఇలా ఇన్ని రకాలుగా భావించటానికి వివేకం అనేటువంటిది మనలో రావాలి అని అంటే అందుకు ఆధారం అవుతుంది భక్తి. అలా వివేకించి నేర్చేటువంటి వారి పాల నిధానమైనటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి శుద్ధ సత్వమూర్తిని ఈ పున్నమ గరుడ సేవలో భక్తకోటి అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆ స్వామిని ఆశ్రయించినటువంటి శ్రీ వైష్ణవ కోటిని ఆశ్రయించడమే నిజమైనటువంటి సత్య సంకల్పం.
కలౌ యుగే మనుష్యాణం సంకీర్ణానాంచ రక్షిత శ్రీవేంకటేశాన్నాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్. సకల అరిష్టముల నుంచి ఈ కలియుగంలో పరిరక్షించగలిగినటువంటి వాడు ఒక్క శ్రీ వెంకటేశ్వరుడే. అటువంటి దేవతా సార్వభౌముణ్ణి గరుడ వాహనం పైన ఈ పున్నమ గరుడ వాహన సేవలో విశేషంగా వీక్షిస్తూ ఉన్నాం. యం దృష్ట్వా నాపరం స్థానం, యం దృష్ట్వా నాపరో గిరి, యం దృష్ట్వా నాపరం తీర్థం, యం దృష్ట్వా నాపరం తపః. భవిష్యోత్తర పురాణం 80వ అధ్యాయంలో స్పష్టంగా మహర్షులందరూ కూడా తీర్మానించుకున్నటువంటి అంశం, వెంకటాచలము కంటే ఉత్కృష్టమైనటువంటి క్షేత్రమే లేదు, శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నా దర్శించగలిగినటువంటి పరతత్వము కలియుగంలో లేదు. అటువంటి స్వామి అన్ని విభూతులను కలిగి ఉన్నాడు. నక్షత్రాణం అహం శశి, తన విశ్వంలో ఉండేటువంటి సకల విభూతులను ఉపదేశిస్తూ నక్షత్రములందు నేను చంద్రుణ్ణి అని అన్నాడు. చంద్రుడు ఆయన యందు కాంతిని కలిగి ఉన్నాడు అని అంటే అది స్వామి యొక్క విభూతిగా మనం తెలుసుకోవాలి. పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మక అని గీతాచార్యుడే పరమాత్మ స్వయంగా ఉపదేశించాడు. అంటే ఈ భూమిపైన జీవకోట్లకి ఆహారమై ఏది లభిస్తూ ఉన్నదో దానిని చంద్రకిరణముల ద్వారా పరిపక్వం చేస్తూ ఉన్నాడు ఓషధీషుడైనటువంటి చంద్రుడు. అలా చంద్రుని ద్వారా చేసేట్లుగా చేస్తున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. కనుక అటువంటి స్వామిని దర్శించడం కన్నా గొప్ప కార్యము మరొకటి ఉండదు. అలాగే వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవిందా అని కీర్తించడం కన్నా ఉత్తమమైనటువంటి మంత్రము మరొకటి ఉండదు. అలాగే ఆ స్వామిని ఇలా గరుడిని సేవలో దర్శించడం కన్నా జీవితానికి పరమావధి ఉండదు. అటువంటి దేవదేవుణ్ణి ఆనందకర నీరాజన కాంతుల మధ్య కమనీయంగా వీక్షించడం అది కోటి జన్మల తప ఫలం. యం దృష్ట్వా నాపరో దేవో, యం దృష్ట్వా నాపరో మనుః, యం దృష్ట్వా నాపరా భక్తి, యం దృష్ట్వా నాపరా గతి, యం దృష్ట్వా నాపరం జ్ఞానం, యం దృష్ట్వా నాపరం పదం, యం దృష్ట్వా నాపరో లాభో, యం దృష్ట్వా నాపరః ప్రియః. ఆ స్వామిని గురించిన జ్ఞానము కంటే జ్ఞానము లేదు. ఆ దేవదేవుడు గురించి ఆయన భక్త సంరక్షణ దీక్ష, ఆయన యొక్క ప్రీతికరమైనటువంటి అంశములు ఇవన్నీ తెలుసుకోవడమే గొప్ప జ్ఞానము. అంతేకాని భౌతికంగా భూమి లోతెంత, అలాగే ఈ వాతావరణము ఎంతకాలం ఏ మాసంలో ఏ విధమైనటువంటిది రీతుల్లో ఉంటుంది, ఇవన్నీ కూడా విజ్ఞానము. ఇవన్నీ కూడా ధర్మకార్యములకు ఉపయోగించుకునేందుకు వినియోగించుకోవాలి. కానీ ఇదే పరమావధిగా ఉండకూడదు. భగవంతుని గురించి తెలుసుకునేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం. అటువంటి పరాత్పరుడు అర్చామూర్తిగా వెలిసినటువంటి ఈ వెంకటాద్రి కన్నా ఉత్తమమైనటువంటి స్థానమే ఈ బ్రహ్మాండంలో లేదు. శ్రీనివాస సందర్శనం కంటే లాభము మరొకటి లేదు. ఎందుకంటే కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక స్వార్థంతో ఉంటారు. ఏదో ఒకటి ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. మందుడు అంటే బుద్ధిమాన్యము కలిగినటువంటి వాడు కూడా ఏదో ప్రయోజనం కావాలి అంటాడు. అటువంటి సకల ప్రయోజనములు పొందటానికి, అంటే ఇహ సౌఖ్యములే కాదు పరసౌఖ్యము కూడా పొందటానికి ప్రాప్య స్థానం ఈ వెంకటాచలము మాత్రమే. శ్రీనివాస సంసేవనము కంటే జీవునికి తృప్తినిచ్చేటువంటిది మరొకటి ఉండదు. వెంకటాద్రి సాక్షాత్తు ఆనందప్రదమైనటువంటి గొప్ప భవ్యక్షేత్రం. శ్రీనివాసుని గురించినటువంటి ధ్యానం ఏదైతే ఉన్నదో అదే వాస్తవమైనటువంటి యోగము. సమస్త భువనాలలో ఇటువంటి కమనీయ ప్రదేశము కానీ మహత్వపూర్ణమైనటువంటి ప్రదేశం కానీ మరొక్కటి లేదు. శ్రీనివాసుని దర్శనానికి మించి సకలేంద్రియములకు ఆహ్లాదము కలిగించేటువంటిది మోక్షమే మరొకటి లేదు అని చెప్పి వ్యాస భగవానులు స్పష్టంగా చెప్పారు. యం దృష్ట్వా నాపరాముక్తి సర్వేంద్రియ మనోహర, యం దృష్ట్వా నాపరో నిత్యో యస్య కాలభయం నహి అన్నారు. ఎవరైతే ఇలా పరాత్పరుడైనటువంటి మృత్యువునికి ఆవలగట్టైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మమును ధ్యానిస్తూ ఉంటారో అప్పుడు ఇంకా మృత్యుభయం ఎందుకు ఉంటుంది అని చెప్పి ఆయన
ప్రబోధించారు. యం దృష్ట్వా నాపరో విష్ణు భక్త్యా సర్వజగన్మయ యం దృష్ట్వా త్రివిధం కృత్యం కృతవాన్ నాత్ర సంశయ. అటువంటి పరాత్పరుణ్ణి, వెంకటాచల ప్రభువుని, దివ్య వైభవ కాంతులతో ఉండేటువంటి శ్రీనివాస తత్వాన్ని గ్రహిస్తూ ఉన్నాం. ఇటుగరుడని నీ వెక్కినను, ఇటుగరుడని నీ వెక్కినను, పటపటదే కొలుబగన పగిలే. 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 ఇటుగరుడని నీ వెక్కినను, ఇటుగరుడని నీ వెక్కినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక చబుకు చేసినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక చబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడగే. నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడగే. ఇటుగరుడని నీ వెక్కినను, పటపటదే కొలుబగన పగిలే. ఇటుగరుడని నీ వెక్కినను, ఇటుగరుడని నీ వెక్కినను. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను. సరుసనఖిలములు జర్జరితములై, సరుసనఖిలములు జర్జరితములై, తిరుపున నలుగడ దిరదిరదిరిగే. సరుసనఖిలములు జర్జరితములై, తిరుపున నలుగడ దిరదిరదిరిగే. ఇటుగరుడని నీ వెక్కినను, పటపటదే కొలుబగన పగిలే. ఇటుగరుడని నీ వెక్కినను, ఇటుగరుడని నీ వెక్కినను. పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కినయపుడు. పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కినయపుడు. झल्लने राक्षस समितिनी महिम झल्लने राक्षस समितिनी महिम వెల్లి మునుగుదురు వెంకటరమణ झल्लने రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీ వెక్కినను పటపట దేకులు గణపదిలే ఇటు గరుడని నీ వెక్కినను పటపట దేకులు గణపదిలే ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను. నమః పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే. ప్రధానమైనటువంటిది జీవస్థానం దేవాలయంలో ధ్వజస్తంభం. ధ్వజస్తంభం బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే గరుడ పటంతో విరాజిల్లుతూ ఉంటాయి. ఇటీవల జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు గరుడ ధ్వజ ఆరోహణ అవరోహణలతో చక్కగా పరిపూర్ణమైంది. తాళ్లపాక అన్నమాచార్యులు వారు ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు భగ్గని పగిలే అని
గొప్ప సంకీర్తనం చేశారు. ఆ గరుడాళ్వార్లు ధాయని ఆయన ఎగిరినప్పుడు నిగమాంతములు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వణికాయి అని చెప్పారు. అలా బిరుసుగా గరుడుని ఆయన ముందుకు రాక్షసుల మీదకి తోలుతూ ఉంటే ఆ అఖిలములు జర్జరితములైపోతూ ఉన్నాయట. బ్రహ్మాండములన్నీ దిరదిరా తిరుగుతూ ఉన్నాయి అన్నారు. అంటే గరుడిని యొక్క మహాప్రతాపం అంతా కూడా ప్రకటించబడుతూ ఉన్నది. పల్లించిన నీ పసిడి గరుడనని కెల్లునని వెక్కినప్పుడు స్వామి నువ్వు అలా హఠాత్తుగా గరుడిని పైకి ఎక్కితే జల్లని రాక్షస సమితిని మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ అన్నారు. లోకానికి మంగళకరమైనటువంటిది ఆ సన్నివేశం. సకల దుష్టశక్తుల్ని స్వామి సంహరించాలి అనంటే గరుడిని యొక్క వీపుపై ఎక్కి సకల భువనములకు సంరక్షణ చేయాలనేటువంటి దీక్షను పూరుతారు జగన్నాయకులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఈనాడు సమస్తమైనటువంటి ధర్మములను పరిరక్షించడానికి శ్రీనివాస ప్రభు పున్నమ గరుడ సేవలో కమనీయమైనటువంటి తన సాక్షాత్కారాన్ని భక్తకోటి కటాక్షిస్తూ ఉన్నారు. అసలు స్వామి ఎక్కినప్పుడు కాదు, ఆ గరుడు సహజంగా ఎగురుతూ ఉంటేనే ఎంత గొప్ప గాలులు వస్తాయి. అంత గాలులను ఉద్భవింపజేసేటువంటి ఆ గరుడాళ్వార్లు మన పాపములను తొలగించలేరా అని చెప్పి రాయలవారు గరుడ స్తుతి ప్రత్యేకంగా చేశారు. ఖనటత్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు. ఆకాశానికి ఎగురుతూ ఉండేటువంటి ఆ గరుడాళ్వార్ల రెక్కల గాలి దెబ్బకు సముద్రంలోని నీరు ఎగసి మింట అల్లకల్లోలంగా దుముకుతూ ఉన్నది. అలా నీరు ఆకాశంపైకి వెళ్ళి ఎప్పుడైతే చీలిక ఏర్పడిందో సముద్రపు లోతుల్లో సర్పాలన్నీ గరుడిని ఒక్కసారి చూసి వాటి గుండె జల్లుమని ఒకదాని కిందకి ఒక సర్పము దూరటానికి ప్రయత్నిస్తూ ఉన్నదిట. ఖనటత్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు ధృతకులాయార్థ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమత్తరువరములు. గరుడిని వేగానికి జనించినటువంటి ఆ గాలి వల్ల మహావృక్షములన్నీ కూకటి వేళ్లతో సహా ఊడి పాదముల కింద చేరి వస్తూ ఉన్నాయట. చూడటానికి దూరం నుంచి పక్షులు ఏవో చిన్న చిన్న చిదుగులను గుళ్ళు కట్టుకోవటానికి పట్టికెడుతున్నాయా అన్నట్లుగా మహావృక్షాలు చిన్న చిదుగుల్లా ఆ గరుడిని పాదాలను ఆశ్రయించి ఆ వేగానికి అలా వెనకంట వెడుతూ ఉన్నాయి. అంటే కూకటి వేళ్లతో మహావృక్షములు పెకలింపబడి గరుడిని పాదాంతికమై ముందుకు వెళ్ళేట్లుగా ఆయన విజృంభించి ముందుకు వెడుతూ ఉన్నారు. ఘన గుహా ఘటిత ఝాంకరణ లోకైక ద్విదుందుభీకృత మేరు మందరములు. ఆ గరుడిని రెక్కల నుండి జనించేటువంటి గాలి మేరు మందర గుహల్లోకి చేరి మ్రోగుతూ ఉంటే ఆ మోతతో 2 పర్వతాలు ప్రపంచంలోకెల్లా ఒక్కటే జంట భేరీ రూపంగా ప్రతిఫలిస్తూ ఉన్నాయి. ఆనంద నిలయుడు గరుడ వాహనంపై ఆ లోపల కూడా భక్తకోటికి దహరాకాశంలో దర్శనమిస్తూ ఉన్నారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని అన్నారు. కనుక దేహమే దేవాలయం అయితే అందులో ఉండేటువంటి ఆ పరమాత్మే ఆ గరుడ వాహనాధీశుడైతే అలా యోగులు దహరాకాశంలో ఎలా యథాదర్శే తథాత్మని అని ఉపనిషత్తులు చెప్పినట్టుగా దర్శించుకోవటం సాధ్యమవుతుంది. ఘన గుహా ఘటిత ఝాంకరణ లోకైక ద్విదుందుభీకృత మేరుమందరములు చటల ఝంపాతరస్వనగరీ విపరీత పాలితాశాకోణ పరిబృఢములు. గరుడిని యొక్క వేగ గమనం వల్ల జనించినటువంటి గాలి తన బలం చేత అష్టదిక్పాలకులను తమ పట్టణాల నుండి విపరీత దిక్పట్టణములలోకి విసిరేస్తూ ఉన్నది. చెటుల ఝంపాతర స్వనగరీ విపరీత పాలిత ఆశాకోట పరిబృఢములు. పాలిత ఆశాకోణ పరిబృఢములు ప్రబలతర బాడబీకృతేరమ్మదములు భాస్వదేరమ్మదీకృత బాడవములు పతక సమ్రాట్ ప్రతత్ర ప్రభంజనములు వృజిన తోలౌఘముల తోల విసురుగాత. ఆ గరుడిని రెక్కల దెబ్బకు మేఘాల్లో జ్యోతిస్సముద్రం
అడుగున బడబాగ్ని స్థానంలో పడుతూ ఉంటే అక్కడ బడబానలం మేఘాలందు జ్యోతిష్గా ఎగురుతూ ఉన్నదిట. ఇంతటి మహాప్రభావం గల గరుడు దేవుని యొక్క ఆ రెక్కల నుండి జనించేటువంటి వాయువులు మన పాపములనేటువంటి దూది మొత్తములను చెదిరిపోయేట్లుగా అవి కటాక్షించవా అని ప్రార్థించారు రాయలవారు ఆముక్తమాల్యదలో. ఈ పున్నమ గరుడ సేవలో ధరాలోక వైకుంఠం, ఆ శ్రీ వైకుంఠం కన్నా చంద్రునికి నచ్చిందేమో ఇలాకి వచ్చేశాడు. చంద్రమా మనసో జాత అన్నారు. పరమాత్మ యొక్క మనస్సు చంద్రుడే కనుక ఆయన మనస్సు భక్తులు ఇంత పారవశ్యంతో సేవిస్తూ ఉంటే ఉప్పొంగింది. అందుకని అలా విలక్షణంగా చంద్రుని యొక్క సాక్షాత్కారం లోకంలో జరుగుతూ ఉన్నది. సమస్త జీవుల యొక్క అభ్యుదయము ఈనాడు ఇతోధికమవుతూ ఉన్నది. సమస్తుల జీవులకు కూడా ఆశ్రయణీయమైనటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడే. అసలు ప్రపన్నులైనటువంటి వారికి స్వామివారి దాసుల శ్రీపాద తీర్థమే శిరసా వహించడం సకల పుణ్యనదీ స్నానమవుతుంది. త్రికాలాల్లో ఆచార్య సంధ్యావందనాలే అవి ఆచార్య వందనములు అని చెప్పి మనం భావించాలి. అంటే ఆచార్య వందనములు చేస్తే సంధ్యావందన దోషములు తొలగిపోతాయి. అభ్యాగత శ్రీ వైష్ణవులను ఉపచరించిన వాక్యములు అవన్నీ గాయత్రీ మంత్ర జపాలతో సమానమైన మహిమ కలిగి ఉంటాయి. పూర్వాచార్యోక్త స్వరూప గ్రంథానుసంధానములు వేదపారాయణులు. జ్ఞానాగ్నియందు కామ క్రోధము సమిధలను వేల్చడమే ఔపాసనం. ఆర్తులైన వారికి శ్రీ వైష్ణవ మార్గములు ఉపదేశించడం అతిథి సత్కారం. తాత ముత్తాతల వలె ఉండటమే దేవ పితృసంతర్పణములు. ఆ స్వామి తిరువారాధనం చేయటమే సకల యజ్ఞములు చేయడం. ఇలా వేదోక్తమైనటువంటి కర్మ నియమములన్నీ కూడా ఫలాన్ని అనుగ్రహిస్తాయి. అలాంటి భాగవతులు సంచరించేటువంటి దివ్యక్షేత్రం ఈ వెంకటాచలం. హృదయములో ఎంత తృప్తి అది నిండి ఉన్నదో వారి ముఖముల ద్వారా అది ప్రతిఫలిస్తూ ఉన్నది. శ్రీ వెంకటేశ్వరుని సేవారతికి గాక జీవన భ్రాంతిపడు సిరులేలా పదకవితా పితామహుడు. ఎందుకయ్యా ఈ జీవనంలో మనల్ని మభ్యపెట్టేటువంటి ఈ సిరి సంపదలు? స్వామివారి పదసేవ ఒకటి చాలు అని అన్నారు. అలా గరుడుని యొక్క సేవ చూసి స్ఫూర్తి పొందినటువంటి భాగవతులలో వెల్లివిరిసినటువంటి ఆనందం జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, ఖగరాజు పైనిక్కి గగన పథంబున, ఖగరాజు పైనిక్కి గగన పథంబున, నెగసి సురేంద్రుని నగరమ్ములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీందగ జగదీశ్వరుడు వచ్చెను.
పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను కనకచేలము మెరయ సర్వాంగములను భూషణములురయ కనకచేలము మెరయ సర్వాంగములను భూషణములురయ మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయనినట్లు జగదీశ్వరుడు వచ్చెను మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయనినట్లు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు గురు శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం లక్ష్మీసుహారమణిభూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః లక్ష్మీ సహస్రనామమాలను ఎదదాల్చి గరుడ వాహనంపై స్వామి దివ్య సాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవదేవుని దివ్య దర్శనం వల్ల సర్పజ్వరాది సమస్త బాధలు కూడా తొలగిపోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం చేకూరుతూ ఉన్నది. సత్సంతానవతులై ప్రజలు వంశాభివృద్ధితో ఆనందిస్తారు. బుద్ధిబలం భుజబలం రెండూ కూడా సిద్ధిస్తూ ఉన్నాయి. విద్యా వినయ సంపదలు గరుడ సేవలో ఉండేటువంటి పరమాత్మ సందర్శనం వల్ల తప్పకుండా సిద్ధిస్తాయి. గరుక్మంతుని యొక్క రెండు రెక్కలు వేదం యొక్క నిత్యత్వాన్ని అలాగే అపౌరుషేయ తత్వాన్ని కూడా ప్రకటిస్తూ ఉంటాయి. శాసాను పరమాత్మ యొక్క విశాలమైనటువంటి విశ్వంలో దివ్య స్వరూపాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఆ దేవదేవుని యొక్క విభూతిని
అటు దేవాలయంలో ఇటు ఉత్సవరాయుడిగా మనం వీక్షించి తరిస్తూ ఉన్నాం. దేవదేవుణ్ణి వైనతేయాంగ భావిత అని చెప్పి సహస్రనామాల్లో నిత్యము కూడా అర్చక స్వాములు కీర్తిస్తూ ఉంటారు. వినతాసుతుడు తన దివ్యమైనటువంటి దేహాన్ని స్వామివారి కైంకర్యానికి సదా సమర్పించి ఆయన యొక్క ఆదేశాలకే అలా నిరీక్షిస్తూ ఉంటాడు. గరుడ స్కంధవాసినే నమః అని అష్టోత్తర శతనామావళిలో పరమ పవిత్రమైనటువంటి శ్రీనివాసుడు ఆ గరుడినిపై భక్త సంరక్షణ దీక్షలో కనువిందు చేస్తూ ఉంటారు అనే సత్యాన్ని చెప్పారు. ఆ వేద శిరస్సులపై ఉండేటువంటి స్వామి ఎప్పుడూ కూడా గరుడినిపై దర్శనమిచ్చారు అనంటే రాక్షస వధ జరుగుతుంది. అలాగే శిష్ట సంరక్షణ దీక్ష కూడా ప్రతిఫలిస్తుంది. నరకాసుర వధ, బాణాసుర వధ ఇత్యాదులన్నీ కూడా స్వామివారు గరుడినిపై విహరించి చేసినటువంటివే. మహర్షులు, దివ్యమూర్తులు, పూర్వాచార్యులు అందరూ కూడా గరుక్మంతుడిపై స్వామిని దర్శించి ఎన్నో విధములుగా స్తోత్రములు చేశారు. అగస్త్యుడు, శంఖరాజు, బ్రహ్మ, రుద్రుడు, శుక్రాచార్యుడు, బృహస్పతి వీళ్ళందరూ కూడా తిరుమల కొండపై చాలా కాలం తపస్సు చేసిన తరువాత శ్రీనివాస స్వామి గరుడినిపై ప్రత్యక్షమయ్యారు. ఆ సౌందర్యాన్ని వ్యాస భగవానుల వారు కమనీయంగా ఆవిష్కరించారు. దదృశుస్తే సమారూఢం వైనతేయం మహాబలం హరి హేమాద్రిశిఖరే నీలమేఘమివ స్థితం. ఆ గరుడిని అధిరోహించినటువంటి శ్రీనివాస ప్రభు మేరు పర్వతంపై నల్లని మేఘం వలె ఉన్నారు అన్నారు. గరుడిని యొక్క దివ్య దేహం బంగారుతో సమానం కనుక అలాంటి దివ్యమైనటువంటి సువర్ణ కాంతులీనేటువంటి ఆయన పైన స్వామి నల్లని తిరుమేనును దర్శించిన తర్వాత సువర్ణ పర్వతంపై మేరు పర్వతంపై సాక్షాత్కరించినటువంటి కాలమేఘం వలె ఉన్నాడు. అంటే మేఘము ఒక దివ్య స్వభావాన్ని కలిగి ఉంటుంది. చల్లని గాలి వీస్తే చాలు అది ఊషర క్షేత్రమా, సస్యశ్యామల ప్రదేశమా, జనారణ్యమా ఏదీ దర్శించకుండా వర్షిస్తుంది. అలాగే శ్రీనివాస స్వామి ఎటువంటి వాడైనా సరే కందువగు హీనాధికములిందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. కనుక ప్రతి జీవుడు ఆర్తితో పిలిస్తే పలికేటువంటి వాడు జాలిగుండెల వాడైన ఏడుకొండల స్వామి. అటువంటి స్వామి యొక్క దయకు వదాన్యత్వానికి చక్కగా అర్చక స్వాములు నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. గరుడిని రెక్కలు బంగారు వన్నెతో మెరుస్తూ ఉండటం వల్ల స్వామి వర్ణం నల్లని కారుమబ్బులా ఉంది అని అనటం అది సహజమైనటువంటి ఆయన యొక్క స్వరూపాన్ని దర్శించటం. సువర్ణపుష్ఠే ప్రభభౌ శ్యామ పీతాంబరో హరి కాంచనస్య గిరే శృంగే సదటి తోయదో యథా. గజేంద్రుణ్ణి రక్షించడానికి స్వామి వచ్చినప్పుడు కూడా గరుడినిపైనే స్వామి రావడం అనేటువంటిది మనం స్మరించవలసినటువంటి అంశం. తం తద్వదార్థముపలభ్య జగన్నివాస స్తోత్రం నిశమ్య దివిజై సహ సంస్తువద్భి ఛందోమయేన గరుడేన సమూహ్యమాన చక్రాయుధోభ్యగమద్ ఆశుయతో గజేంద్ర. ఛందోమయుడైనటువంటి అంటే వేదరూపుడైనటువంటి ఆ గరుక్మంతునిపై కూర్చుని స్వామివారు ఇచ్చేశారు. అలాంటి దేవదేవుణ్ణి ఈనాడు ఆనంద నిలయుణ్ణి ఉత్సవరాయుడిగా వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో భక్తితో ప్రపత్తితో తన కరార విందముల్లో స్వామి పదార విందములను ఉంచుకుని ఆ వినతాసుతుడు ముందుకి ఆనందోత్సాహాలతో సాగుతూ ఉన్నాడు. కమనీయమైనటువంటి గరుడ సేవ ఇది. అటువంటి గొప్ప గరుడ సేవలో స్వామిని సందర్శించటం కోటి జన్మల తపఫలం. ఎన్నో క్షేత్రాల్లో గరుడ సేవ అని అంటే అది భక్తకోటికి నిత్యము దర్శించాలనేటువంటి ప్రీతిని కలిగించేటువంటి అంశం. తిరుమల క్షేత్రంలో నిత్యము కాదు ప్రతి క్షణము గరుడినిపై స్వామిని దర్శించాలి అనేటువంటి ఒక దివ్యానుభూతి కలుగుతూ ఉంటుంది. అలా వీధి వీధుల్లో స్వామివారు గరుడోత్సవరాయుడై ఊరేగుతూ ఉంటే ఆ వేద విధుణ్ణి ఎంత కీర్తించినా భక్తులకు ఆనందం కలగదు. గరుడ పంచాశత్తు, గరుడ గద్యం ఇత్యాదులన్నీ కూడా
ఆ గరుడిని యొక్క సమస్తమైనటువంటి విలాసాలకు అద్దం పడుతూ ఉంటాయి. గరుడమఖిల వేద నీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృత స్కంధమీడే స్వనీడాగతి ప్రేత అని చెప్పి ఆ వేదాంత దేశకులు చక్కగా గరుడిని యొక్క వైభవాన్ని అభివర్ణించారు. గరుడ లగ్నాష్టకాలు కానీ, గరుడ చూర్ణిక, గరుడ గద్యలు ఇవన్నీ కూడా ఆ గరుడాళ్వార్ల యొక్క గొప్పతనాన్ని మనకు సహజంగా తెలియజేస్తూ ఉంటాయి. జాత్యుచితమైనటువంటి ఆహారాన్ని స్వీకరించేటువంటి నిస్వార్థమూర్తి గరుడాళ్వార్లు. మహాబలం మహావేగం కలిగినటువంటి వాడు. శాశ్వతంగా విష్ణు వాహనమై పక్షీంద్రుడిగా ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. అటువంటి కశ్యపకృత పుణ్యకర్మ ఫలము అన్నారు ముక్కుతిమ్మన. వజ్రమ్మనకు ఏకవైచిన బలశాలి. ఎప్పుడైతే అమృత భాండాన్ని ఆయన ఆకాశం నుంచి ఇలకి తీసుకువస్తూ ఉన్నాడో, ఆ దేవేంద్రుడు వారు ఆ మహర్షి చేత నిర్మితమైనటువంటి వజ్రాయుధ ప్రయోగం చేశారు. దాన్ని గౌరవించి ఒక ఏకరాల్చినటువంటి బలశాలి గరుడాళ్వార్లు. జనని దాస్యంబు నీగిన కులశ్రేష్ఠుండు దుర్లభామృత పశ్యతోహరుండు కమలాప్తు సారథి గారాబు తమ్ముండు కశ్యపకృత పుణ్యకర్మ ఫలము సకల శకుంతౌఘ సామ్రాజ్య ధౌరేయుడహి మృగయ వ్యసనాకులుండు. అలాంటి ఆ దివ్యమైనటువంటి గరుడిని యొక్క స్వరూపాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆయన నాగారి అయిన నాగాభరణుడు. స్వామివారు కూడా ఆ నాగాభరణుడే. ఇది గరుడునికి స్వామికి ఉండేటువంటి గొప్పదైనటువంటి దివ్యానుబంధం. జగన్నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువుని కమనీయంగా గరుడ సేవలో వీక్షిస్తూ ఉంటే ఎన్నో దివ్య భావనలు జీవుల యొక్క మనస్సులో కలుగుతూ ఉంటాయి. దేవదేవుడు ఎంతో మనోహరమైనటువంటి తన రూపాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన అనుగ్రహిస్తే ఎటువంటి విపరీతమైనటువంటి అంశమైనా జీవులకు ప్రతికూలమైపోతుంది. ఆయన రక్షించాలి అని అనుకుంటే చిరకాలం ధ్రువుణ్ణి బ్రతికింపజేసినటువంటి ఆ మహానుభావుడికి బ్రహ్మశాపం ఏమన్నా ఇబ్బంది కలిగించిందా? బ్రహ్మాస్త్రం ఏం చేస్తుంది? పరీక్షిత్తును ఆయన అవలీలగా బ్రతికించాడు. బ్రహ్మ మాయ ఏం చేస్తుంది? గోవత్స బాలకుల్ని ఆయన నిర్మించగలడు. మృత్యు ఏమి చేస్తుంది? సాందీపని కొడుకుని ఆయన తిరిగి తెచ్చాడు. పాపం ఏమి చేస్తుంది? అజామిళుణ్ణి ఆయన ఉద్ధరించాడు. అటువంటి ఎంతో బలవంతుడైనటువంటి ఆ గరుడాళ్వార్లపై సాక్షాత్కరించేటువంటి శ్రీనివాసుని మహిమ ఎంతగా అది భావించినా కూడా అది తక్కువే అవుతుంది. హిరణ్య గర్భాదులు అందరికీ కూడా మూలమైనటువంటి వాడు శ్రీనివాస ప్రభు. ఆ దేవదేవుణ్ణి భావించడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. అందుకే శ్రీనివాస నివాసాన్ని ఆనంద నిలయంగా పేర్కొంటూ ఉన్నారు. దప్పిగొన్న ఆయన జలములు పొందాలి అని అనుకుంటూ ఉంటే భాగీరథి జలం అబ్బినట్లుగా, కృషికుడు తన చేను దున్నుతూ ఉంటే నాగంటి కొనకు బంగారు కొప్పెర దొరికినట్లుగా అలా శ్రీనివాసస్వామి ఆర్తితో ఉత్సవాల కోసం వెంకటాచలానికి వస్తే గరుడోత్సవంలో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శాన్గిణః. ఉత్సవంలో శ్రీనివాస ప్రభువుని దర్శించడం ఎంతో భాగ్యం. ఆనంద కర్పూర నీరాజన కాంతుల మధ్య శ్రీనివాసుని యొక్క గరుడినిపై ఆ దివ్య స్వరూపం ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. స్వామివారు గురు కిరీటధారియే మకర తోరణం కింద వెల్లగొడుగుల కింద సాక్షాత్కరిస్తూ ఉన్నారు. ఆయన అనుగ్రహం కలిగితే భక్తులకి ఎంతటి ఉన్నతోన్నత స్థితి కలుగుతుంది. బ్రహ్మాండ కోట్లు కుక్షిలో పెట్టుకున్నటువంటి ఆ మహానుభావుడిని గర్భంలో మోసినటువంటి ఆ దేవకీదేవి యొక్క గొప్పదనాన్ని మనం భావిద్దాం. దేవదేవుణ్ణి కీర్తించి తరిద్దాం. त्वमेव शरणं त्वामेव मे रमणं प्रसरति फणीन्द्रशयनम् त्वमेव शरणं त्वामेव
मदाचरणं मधुमदन त्वमेव शरणं त्वामेव मे भ्रमणं प्रसरति फणीन्द्रशयन त्वमेव शरणं त्वामेव मे भ्रमणं प्रसरति फणीन्द्रशयन मया वा तव मधुरगतिः भयादिह विभ्रान्तोऽहम् मया वा तव मधुरगतिः भयादिह विभ्रान्तोऽहम् तया विमलं दातव्या दया सततं धरणीरमण दया विमलं दातव्या दया सततं धरणीरमण त्वमेव शरणं त्वामेव मे भ्रमणं प्रसरति फणीन्द्रशयन त्वमेव शरणं त्वामेव मे भ्रमणं प्रसरति फणीन्द्रशयन घनं वा मम कलुषमिदम् अन्तमहिमाय तस्य ते घनं वा मम कलुषमिदम् अन्तमहिमाय तस्य ते जनार्दन इति सञ्चरसि घनार्चन वेङ्कटगिरिरमण जनार्दन इति सञ्चरसि धनार्चन वेङ्कटगिरिरमण त्वमेव शरणं त्वामेव मे भ्रमणं प्रसरति फणीन्द्रशयन त्वमेव शरणं त्वामेव मे भ्रमणं प्रसरति फणीन्द्रशयन శ్రీ వెంకటాద్రి నిలయ కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన దేవదేవునికి నక్షత్రహారతిని సమర్పిస్తూ ఉన్నారు. సమస్త విశ్వంలో ఉండేటువంటి ప్రాణులకు కూడా జీవస్థానం శ్రీనివాసుడే. అటువంటి దేవాధిదేవుడికి నక్షత్రహారతిని ఇవ్వడం వల్ల విశ్వానికే తుష్టి పుష్టి అభ్యుదయం అనేటువంటిది ఏర్పడుతుంది. సమస్తమైనటువంటి పాపములను హరించేటువంటి స్వామి పుష్కరిణికి ఆ దేవదేవునికి ఇచ్చినటువంటి హారతిని శేషహారతిగా సమకూరుస్తూ ఉన్నారు. శేషహారతి అంటే ప్రసాదహారతి. కాళిదాస్ మహాకవి వెంటనే తథేతి శేషామివ భర్తురాజ్ఞామని. శేష శబ్దానికి ప్రసాదం, స్వామివారికి సమర్పించినటువంటి ఆ ఆనందకరమైనటువంటి ఆ నీరాజనాన్ని, అలాగే నక్షత్రహారతిని చక్కగా స్వామి పుష్కరిణికి సమర్పిస్తూ ఉన్నారు. కలి కలుష విధ్వంసిని స్వామి పుష్కరిణి. వైకుంఠ నగరపు ఆకారంలో ఉండేటువంటి స్వామి పుష్కరిణికి శ్రీనివాస ప్రభువుకి సమర్పించినటువంటి హారతిని అందిస్తూ ఉన్నారు. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం.
దారిద్ర్య నివారణైనటువంటి ఆ దివ్య పుష్కరిణికి స్వామివారికి అందించినటువంటి హారతులను అప్పగిస్తూ ఉన్నారు. కర్పూర నీరాజనాన్ని కూడా నక్షత్ర హారతి అనంతరం స్వామి పుష్కరిణికి అందించడం అనేటువంటిది సంప్రదాయం. తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరిణి స్నానాన్ని కోరుకునేటువంటి భక్తులు ఎందరెందరో. మధ్యే సరస్వతీ తీర్థం మహాపాతక నాశనం అని చెప్పి ఆ దివ్యమైనటువంటి స్వామి పుష్కరిణి మధ్యలో సరస్వతీ తీర్థం ఉంటుంది అనేటువంటిది వ్యాస భగవానుల యొక్క ఉపదేశం. స్నాత్వా సంకల్పపూర్వంతు వరాహస్వామినం హరిం సేవిత్వా పశ్చిమే తీరే నిర్గత్య హరిమందిరం. ఎందరో పుణ్యాత్ములు స్వామి పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామి సందర్శనం చేసుకుని అలా హరిమందిరానికి వెళ్ళి సేవించుకోవటం అనేటువంటిది అనూచానంగా పాటిస్తూ ఉన్నారు. ఇది సాక్షాత్తు శ్రీనివాస ప్రభువుకి సమ్మతమైనటువంటి దివ్య మార్గం. ఎవరైతే శ్రీనివాసం పరం దేవం భక్తానాం అభయప్రదం శంఖచక్రధరం దేవం వనమాలా విభూషితం దృష్ట్వా నిర్ధూత పాపోసి సంశయం మా కృతాద్విజ. ఆ స్వామిని దర్శించారో వాళ్ళ పాపములు పటాపంచలయ్యాయి అన్నారు. ఎందుకంటే ముందుగా స్వామి పుష్కరిణి స్నానం చేస్తూ ఉన్నారు కనుక. స్వామి పుష్కరిణీం త్యక్త్వా తీర్థం అన్యద్వ్రజేత్తు యః స్నిగ్ధం న గోపయస్త్యక్త్వా స్నుహీక్షేరం ప్రయాచతే. కొందరు మూఢులు పరమ పవిత్రమై చిక్కగా కమ్మగా పుష్టిగా ఉండే ఆవు పాలను విడిచిపెట్టి బ్రహ్మజముడు చెట్ల పాలను స్వీకరించినట్టుగా ఈ భూమిలో వెంకటాచల క్షేత్రంపై కనబడుతూ ఉండేటువంటి పరమ పావనమైనటువంటి స్వామి పుష్కరిణి తీర్థాన్ని విడిచిపెట్టినటువంటి వారు అలాగే మూర్ఖులు అని అన్నారు. అహోమూర్ఖ్యం అహోమౌర్ఖ్యం అహోమౌర్ఖ్యం ద్విజోత్తమాః స్వామి తీర్థాభిధే తీర్థే సర్వపాతకనాశిని. సమస్త పాపములు పటాపంజలు చేసేటువంటి ఆ స్వామి పుష్కరిణి స్నానం అక్కడ ఉంటే దాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారో. అక్కడికి వస్తారు, చలి ఏమో తెలియదు, కాసిని నీటి చుక్కలను నెత్తిన జల్లుకుంటే చాలు పవిత్రత కలుగుతుంది, మానసిక ప్రశాంతత అది ఏర్పడుతుంది, ఆతృత తొలగిపోతుంది, పరమభక్తి ఉదయిస్తుంది. తామిశ్రం అంధతామిశ్రం మహారౌరవం రౌరవం కుంభీపాకం కాలసూత్రం అసిప్రతవనం ఇలాంటి 28 రకాలైన మహాఘోర నరకాలు దూరం అయిపోతాయి. ఎటువంటి దుస్థితి కూడా ఇహలోకంలో పరలోకంలో కలగదు. అటువంటిది స్వామి పుష్కరిణి. కనీసం అయ్యో పుష్కరిణి స్నానం చేయలేకపోయాం అనే వ్యధ ఉంటే చాలు స్వామి గరుడాళ్వార్లపై సాక్షాత్కరించేటువంటి కరుణాంతరంగుడు కటాక్షిస్తాడు. స్వామి పుష్కరిణి స్నానం అనేటువంటిది కలియుగంలో అత్యంత ప్రభావవంతమైనటువంటిది. అలాంటి స్వామి పుష్కరిణి అనేటువంటిది సాక్షాత్తు అది క్రీడావాపి శ్రీవైకుంఠం నుంచి ఇలా లోకానికి తీసుకొచ్చినటువంటిది. గరుడాళ్వార్లు స్వయముగా ఆనీతం వైనతేయేన గరుడేన మహాత్మన అక్కడ ఉండేటువంటి ఈ క్రీడాద్రిని క్రీడావాపిని రెండింటినీ తీసుకొచ్చాడు కనుక అలాంటి సువర్ణ ముఖరీ తీరే వెంకటో నామ పర్వతే సర్వపాపహరే పుణ్యే నానాధాతు వినిర్మతే. ఈ వెంకటాచలం చాలా పవిత్రమైనటువంటిది, అనేక పుణ్యధాతువులతో కూడినటువంటిది. స్వామి పుష్కరిణీ చేతి తీర్థమస్తి మహత్తరం పవిత్రాణం పవిత్రం హి మంగళానాంచ మంగళం శృతిసిద్ధం మహాపుణ్యం బ్రహ్మ హత్యాది శోధకం నీత్వా తత్ర సుతం తేద్య స్నాపయస్వ మహామతే ఉన్మాదస్తత్క్షణాదేవ తస్య నస్యేన్న సంశయః. ఆ వెంకట పర్వతం అంటేనే సకల పాపభంజకమైనటువంటిది. అటువంటి పాపభంజకమైనటువంటి పర్వతం పైన మంగళ తూర్యరావాల మధ్య శ్రీనివాసస్వామి గరుడ వాహనంపై అలా నిలిచి ఉన్నాడు. ప్రదక్షిణంగా కళామాధ్యమంగా శ్రీనివాసస్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు భక్తకోటి. సంగీతామృత ధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర అని స్వయంగా కీర్తించారు. అటువంటి దేవదేవునికి ఆనందకర కర్పూర నీరాజన కాంతుల మధ్య దివ్య సన్నివేశాలు వీక్షించాం. కుంభహారతి సమర్పిస్తూ ఉన్నారు.
హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద